హాయ్ అండి, గుడ్ మార్నింగ్, నమస్తే ఆల్ ఆఫ్ యూ. ఫోన్ ఆన్ చేస్తే చాలు చార్లెస్ క్లెర్కీ గురించి మనం చూస్తూ ఉన్నాం. సో ట్రంప్ కూడా రైట్ హ్యాండ్ అని మనకు తెలుసు. అండ్ పొలిటికల్ రాజకీయాల్లో కూడా యాక్టివ్ ఉండేవాళ్ళు లాస్ట్ టైం కూడా. సో యూత్ చాలా మంది హృదయాలు దోచుకున్న వ్యక్తి. అండ్ ఇద్దరు పిల్లలు. సో ఏం జరిగిందో తెలీదు. అయితే అతను ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తూ ఉండేవాడు వాక్యం. సో 3 విషయాల్లో వాక్యం నచ్చక కూడా కొంతమంది అట్ ద సేమ్ టైం ప్రేమించేవాళ్ళు అండ్ ద్వేషించే అభిమానులు కూడా అతనికి ఉన్నారు. ఒకటి స్వలింగ సంపర్కణ గురించి, అంటే ఇద్దరు జెంట్స్ మ్యారేజ్ చేసుకోవడం అది కరెక్ట్ కాదు అని అతని బోధనలో ఉండే అంట. న్యూస్ విన్నాను నేను. అండ్ ఇద్దరు స్త్రీలు అండ్ ఇద్దరు పురుషులు మ్యారేజ్ అది కరెక్ట్ కాదు బైబిల్ ప్రకారం అని బోధించే వ్యక్తి. అండ్ అబార్షన్ల గురించి, కడుపులోనే బేబీని చంపేయడం, దాని గురించి కూడా బైబిల్ నరహత్యతో సమానం అని చెప్పి బోధించే వ్యక్తి. అండ్ 3వ విషయం, చాలా క్లియర్గా హింసాత్మక గురించి కూడా అతను బోధించేవాడంట. సో అదే టైంలో హింస గురించి, గన్ గురించి మాట్లాడుతూనే ఎవరో అడిగిన క్వశ్చన్కి సమాధానం ఇస్తూ ఉన్నప్పుడే అతను షూట్ చేసినట్టుగా కొన్ని కథనాలు వినబడుతూ ఉన్నాయి. సో ఏది ఏమైనా 31 ఇయర్స్కి చనిపోవడం చాలా బాధాకరం అన్నమాట. దేవుని పని చేసేవాళ్ళు, సో దేవుని కొరకు హతసాక్షులు అయ్యారు కాబట్టి నాకు సో రీల్ చేయాలనిపించింది. రియలీ గ్రేట్ పర్సన్. సో చాలా చాలా గొప్ప వ్యక్తి, చెప్పాలంటే చాలా గొప్ప వ్యక్తి. సో దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకున్నాడు. దీని మీద ఎన్నో కథనాలు, ఎన్నో వేల కొలది వీడియోస్ మనం చూస్తూ ఉన్నాం. సో అందరికీ మరణం తప్పదు, అందరికీ తప్పదు మరణం. చనిపోయే వరకు ఎవరి రాత ఎలా ఉంటుందో, ఎవరు ఎలా చనిపోతారో తెలీదు. కానీ నేను వీడియో మూలంగా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ప్లీజ్ దయచేసి మతోన్మాదాన్ని అండ్ కొంత దేశాల మీద ప్రజల్ని ఇబ్బంది పెట్టి, అంటే ఉన్నాయి కదా కొన్ని దేశాల్లో యుద్ధాలు జరగడం, ఇలా నష్టం చేయాలనుకోవడం, ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? కరెక్ట్ కాదు అది కదా, తీరని లోటే అని మనం అనుకోవాలి, ట్రంప్కి కానీ లేకపోతే ఆ దేశానికి కానీ. సో ఎనీవే, అది దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు. మనం మూర్ఖులు మారుతారన్నది అదే మాత్రం కూడా మన మూర్ఖత్వమే అవుతుంది. మూర్ఖులు ఎప్పటికీ మారరు. నా జీవితంలో కూడా అలాగే జరిగింది. సో మూర్ఖులు మారుతారంటే మారరు. నా మీద అలాగే దాడి చేయడానికి ప్రయత్నాలు చేశారు, ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు. సో అదనమాట. ఓకే.